క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథ. పూర్వము ధర్మరాజు రాజ్యము పోగొట్టుకుని తమ్ములతో గూడి ద్వైతవనమందుండగా నచ్చటికి అనేక ఋషులతో గూడి వ్యాసులవారు వచ్చిరి. అట్లు వచ్చిన వ్యాసునిగని ధర్మరాజు తగుపూజలు సలిపి కూర్చొండబెట్టి తానును వారి యనుజ్ఞ బొంది కూరుచుడి కొంత తడువు మాటలాడి ఆయనతో, స్వామి, మీరు ఎల్ల ధర్మములను ఉపదేశించదగిన మహానుభావులు. మీకు తెలియని ధర్మసూక్ష్మములు లేవు. మనుష్యులకు సర్వకామములను ఏ యుపాయము చేత సిద్ధించునో సెలవెండు అని ఎడుగగా వ్యాసుడు, నాయనా, మంచి ప్రశ్న చేసినావు. ఈ విషయమునే పూర్వం నారదమహాముని బ్రహ్మనడుగగా నాతడు సర్వకామప్రదములగు 2 వ్రతములు చెప్పినాడు. క్షీరాబ్ది ద్వాదశి వ్రతము, క్షీరాబ్ది శయన వ్రతము అను నా 2 వ్రతములలో క్షీరాబ్ది ద్వాదశి వ్రతమును నీకు జెప్పెదను వినుము. కార్తీక శుక్ల ద్వాదశి నాడు ప్రొద్దుకూకిన తర్వాత పాలసముద్రము నుండి లేచి మహావిష్ణువు సమస్త దేవతల తోడును, మునుల తోడును, లక్ష్మీ తోడును గూడి బృందావనమునకు వచ్చియుండి యొక్క ప్రతిజ్ఞ చేసినాడు. ఏమనగా, ఏ మానవుడైనను ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాటి కాలమున సర్వమునులతో, దేవతలతో గూడి బృందావనమున వేంచేసియున్న నన్ను లక్ష్మీదేవితో గూడ పూజించి తులసి పూజ చేసి తులసి కథను విని భక్తితో దీపదానము చేయునోవాడు సర్వపాపములు వీడి నా సాయుధ్యమును బొందును అని శపథము చేసినాడుగాన నీవును పుణ్యకరమైన ఆ వ్రతమును చేయుము అని వ్యాసుడు చెప్పగా విని ధర్మరాజు, అయ్యా, ఈ వ్రతము చేయవలసిన విధానమెట్టిదో నాకు జెప్పమని ఎడుగగా వ్యాసుడిట్లు చెప్పదొండగెను. ధర్మరాజా, ఏకాదశి నాడు ఉపవాసము చేసి ద్వాదశి పాలన చేసుకుని సాయంకాలమున మరల స్నానము చేసి శుచియై తులసికోట దగ్గర చక్కగా శుద్ధి చేసి 5 వన్నెల మృగుల పెట్టి పలువిధముల నలంకరించి తులసీమాలమందు లక్ష్మీసహితుడైన విష్ణువును తులసిని భక్తితో సర్వోపచారములతోనూ పూజించి నైవేద్యమైన తర్వాత కొబ్బెర, బెల్లము, ఖర్జూరము, అరటిపండ్లు, చెరుకు ముక్కలు సమర్పించి తాంబూల నీరాజనములొసగే మంత్రపుష్పము పెట్టి పూర్తి చేసి తులసీ సహిత లక్ష్మీనారాయణ మహాత్మ్యమును దీపదాన ఫలమును విని అనంతరము బ్రాహ్మణునకు గంధపుష్ప ఫలాదులొసగి తృప్తిపరచి వ్రతము పూర్తి చేయవలెను. ఇట్లే మానవుడు చేసినను ఇష్టముంగాంచును. ధర్మరాజుది విని దీపదాన మహిమను జెప్పుమని ఎడుగగా వ్యాసుడు చెప్పుచున్నాడు. యుధిష్ఠిరా, దీపదాన మహిమనెవడు చెప్పగల్గును? కార్తీక శుద్ధ ద్వాదశి దినమున బృందావన సమీపమున దీపదానము చేయవలెను. ఒక దీపదానముచే పాతకములు పోవును. నూను చేసిన విష్ణు సారూప్యము గలుగును. అంతకెక్కువగా చేసిన నా ఫలములు నేను జెప్పలేను. భక్తితో నొకవత్తితో దీపము బెట్టిన బుద్ధిశాలి యగును. 4 వత్తులు వేసి వెలిగించిన రాజగును. 10 వేసిన విష్ణు సాయుధ్యము నొందును. 1000 వత్తులు వేసినచో విష్ణురూపుడగును. ఇది బృందావనములో చేసిన ఎడల కురుక్షేత్రమందు చేసినంత ఫలము గలుగును. దీనికి ఆవు నెయ్యి మంచిది, నువ్వుల నూనె మధ్యమము, తేనె యదమము, ఇతరములైన అడవి నూనెలు కనీసము, ఆవు నెయ్యి జ్ఞానమోక్షముల నొసగును. నువ్వుల నూనె సంపదను కీర్తినిచ్చును. ఇప్పనూనె భోగప్రదము, అడవి నూనె కామ్యార్థప్రదము, అందులో ఆవనూనె మిగుల కోరికలనిచ్చును. అవిసెనూనె శత్రుక్షయకారి, ఆముదము ఆయుష్షును నాశనము చేయును. బగ్రే నెయ్యి పూర్వపుణ్యమును దొలగించును. వీనిలో కొంచెమైన ఆవునెయ్యి కలిసిన దోషపరిహారమగును. ఈ దీపదానముల వలనే ఇంద్రాదులకు వారి వారి పదవులు దొరకినవి. దీనివలన ననేక మహిమలు కలుగును. ద్వాదశి నాడు దీపదానము చేసిన శూద్రాదులను ముక్తిగాంతురు. బృందావనమందొక మంటపము గట్టి వరుసగా దీపపంక్తులు పెట్టియున్న నెవడు చూచి యానందపడునో వాని పాపములన్నీ నశించును. ఈ దీపదాన మహిమను విన్నవారు చదివినవారు మోక్షప్రాప్తులగుదురు అని చెప్పగా విని ధర్మరాజు మహానందమును జెంది తులసీ మహాత్మ్యమును జప్పమని కోరగా వ్యాసుడు చెప్పుచున్నాడు. తులసీ మహిమ పూర్తిగా బ్రహ్మ కూడా చెప్పలేడు. అయిననో ఆ బ్రహ్మ నారదునకు జెప్పినట్లు చెప్పుచున్నాను. కార్తీక మాసమందు తులసి పూజ చేయువారుత్తమ లోకమును బొందుదురు. తుదకు ఉద్దాన ద్వాదశి నాడైనను తులసి పూజ చేయనివారు కోటి జన్మలు చండాలులై పుట్టుదురు. తులసి మొక్క వేసి పెంచినవారు దానికెన్ని వేళ్లు పారునో అన్ని మహాయుగములు విష్ణులోకమందుందురు. తులసీదళములు కలిసిన నీట స్నానమాడినవారు పాపము వదలి వైకుంఠమునకు బోవుదురు. బృందావనము వేసినవారు బ్రహ్మత్వము బొందుదురు. తులసీయున్న ఇంటిలో గాపురము చేయుట
తులసి తోట వేసి పెంచుట, తులసి పేర్లు దాల్చుట, తులసిదళము భక్షించుట పాపహరములు. తులసియున్న చోటునకు యమకింకరులు రారు. యాన్ములే అను మంత్రమును బటించు వారికి నే బాధయు నంటదు. యమకింకరులు దగ్గరకు రారు. ఈ తులసి సేవయందే ఒక పూర్వకథను జెప్పెద వినుము. కాశ్మీరదేశ వాసులగు హరిమేధసుమేధులను నిద్దడు బ్రాహ్మణులు తీర్థయాత్ర చేయుచుండి యొక్క స్థలములో నొక తులసి తోటను జూచిరి. చూచిన తోడనే వారిలో సుమేధుడు భక్తితో ప్రదక్షిణ నమస్కారములు చేసెను. అది చూచి హరిమేధుడిదియే మని ఎడిగెను. సుమేధుడు ఇక్కడ నెండబాధగా నున్నదని యొక్క మడ్డి చెట్టునండకు జేరి తులసి కథ నెట్లు చెప్పదొడ్గెను. పూర్వము దేవాసురులు సముద్రము చిలికినప్పుడు దానియందు ఐరావతము కల్పవృక్షము మొదలుగా నెన్నియో యుత్తమ వస్తువులు పుట్టెను. తర్వాత లక్ష్మీదేవి పుట్టెను. తర్వాత అమృతకలశము పుట్టెను. ఆ యమృతకలశమును జేతభూని మహానందము నొంది విష్ణువు ఆ కలశముపై నానంద బాష్పములు విడువగా నందు ఈ తులసి పుట్టినది. ఇట్లు పుట్టిన తులసిని లక్ష్మిని విష్ణువు పరిగ్రహించెను. ఇట్లు పరిగ్రహించి వేడుకతో తులసిని తొడమీద నుంచుకుని నీవు లోకముల పావనము జేయగలదానవగు మని ప్రేమ మీడ బలికెను. అందువలన నారాయణునకు తులసియందు ఎక్కువ ప్రీతి కలిగియుండును. అందువలన నేను తులసికి మ్రొక్కినాను అని యా బ్రాహ్మణుండు పలుకుచుండగానే యామడ్డి ఫెళ్ళుమని విరిగి కూలెను. ఆ చెట్టు తొండలో నుండి ఇద్దరు పురుషులు వెలుపలకు వచ్చి దివ్యతేజముతో నిలిచియుండగా హరిమేధ సుమేధులు చూచి దివ్యమంగళ విగ్రహధారులైన మీరెవరినీ ఎడిగిరి. ఆ పురుషులను మీరే మాకు తండ్రులు గురువులు నని చెప్పి వారిలో జ్యేష్ఠుడిట్లనియను. నేను దేవలోకవాసిని, నా పేరు ఆస్తికుడందరు. నేనొకనాడు అప్సరసలతోగూడి నందనవనమున గామవికారముచే మైమరచి క్రీడించుచున్నగా మేము ధరించిన పుష్పమాలికలు పైనిబడి మా సందడివలన సమాధి చలించి యచ్చట తపస్సు చేయుచున్న రోమసమహాముని నన్ను చూచి నీవు మదోన్మత్తుడవై ఇట్లు నాకలజడి కలిగించితివిగావున బ్రహ్మ రాక్షసుడవగు మని శపించి తప్పిదము పురుషునిదిగాని స్త్రీలు పరతంత్రలు గనుక వారివలన తప్పు లేదని వారిని క్షమించి విడిచెను. అంతట నేను శాపమునకు వెడచి యా మునిని వేడి ప్రసన్నునిజేగా నాయన యనుగ్రహము గలిగి నీవెప్పుడు తులసిమహిమను విష్ణు ప్రభావమును విందువో అప్పుడు శాపవిముక్తుడవుగుదువని అనుగ్రహించెను. నేనును బ్రహ్మరాక్షసునే ఈ చెట్టు తొండలో జేరి మీ దయవలన నేడు శాపమోక్షణము నొందితిని అని చెప్పి రెండవవాని వృత్తాంతము చెప్పసాగెను. ఈయన పూర్వమొక మునికుమారునిగా నుండి గురుకులవాసము జేయుచుండి ఒక యపరాధము వలన బ్రహ్మరాక్షసువగు మని గురువు వలన శాపము బొంది ఇట్లు నాతో గలసియుండెను. మేమిద్దదమును మీదయ వలన పవిత్రులమైతిమి. ఇట్లు మమ్మను గ్రహించినారుగాన మీ తీర్థయాత్రాఫలము సిద్ధించినది అని చెప్పి వారిరువురు వారి త్రోవను బోవగానే బ్రాహ్మణులిద్దరూ ఆశ్చర్యానందములతో మునిగి తులసి మహిమను బొగడుచు యాత్ర ముగించుకుని ఇండ్లకేగిరి. ఈ కథను ఎవరు విన్ననో వారు సర్వపాపములు వదలి యుత్తమగతిని జెందుదరని బ్రహ్మ నారదునకు జెప్పెను అని వ్యాసుడు చెప్పి ధర్మరాజా ఇట్లు క్షీరాబ్ధివ్రతము జేసి తులసి కథ విన్నవారుత్తములగుదురు.